ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే విషయం మీ ఇంట్లో ప్రతిరోజు జరిగే విషయమే. కానీ మనమందరం తెలియక తప్పు చేస్తున్న విషయం ఒకటుంది. కాబట్టి ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నిజంగా హెల్త్‌కి చాలా వాల్యూ ఉన్న సమాచారం. మీరు కిచెన్‌లో కూరగాయలు కడుగుతున్నారు. పక్కనే అమ్మ చెప్తుంది, "పచ్చిగా తింటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఉడికిస్తే అన్నీ పోతాయి." ఇది మనం చిన్నప్పటి నుంచి వినేదే కదా! కానీ అసలు నిజమేంటంటే అన్నీ పచ్చిగా తింటే మంచిది కాదు. అన్నీ వండితే న్యూట్రియంట్స్ పోతాయన్న మాట కూడా కాదు. ఇది వెజిటబుల్స్ మీద ఆధారపడుతుంది. మరి ఏవి పచ్చిగా తినాలి? ఏవి వండాలి? ఏవి స్టీమ్‌లో కుక్ చేయాలి? ఇప్పుడు చాలా సింపుల్‌గా చెప్తా. పచ్చిగా తింటే చాలా బాగుండేవి క్యారెట్, ముల్లంగి, దోసకాయ, బీట్రూట్, ఉల్లిగడ్డ ఇవన్నీ పచ్చిగా తింటే న్యూట్రియంట్స్ డైరెక్ట్‌గా బాడీలోకి వెళ్ళిపోతాయి. అలాగే బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, పాలకూర, బఠానీలు ఇవి ఎక్కువ మరిగిస్తే విటమిన్ సి, బి, పొటాషియం నీటిలో కరిగిపోతాయి. కాబట్టి ఇవి స్టీమ్‌లో తక్కువ నీటిలో స్లో ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. బాయిల్ చేయడం కాదు, స్టీమ్ చేయడం బెస్ట్. ఫ్రెండ్స్, మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు సారీ. మీకోసం చాలా ప్రతిరోజు హెల్త్ టాపిక్స్ చెక్ చేసి బెస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి నా హార్డ్ వర్క్‌కి సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఎంబీ క్రియేటివ్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, మళ్ళీ టాపిక్‌లోకి వెళ్దాం. అవును, కొన్ని కూరగాయలు వండినప్పుడు న్యూట్రియంట్స్ బాడీకి ఇంకా బాగా అబ్జర్వ్ అవుతాయి. ఉదాహరణకి బంగాళదుంపలు, పిండి పదార్థాలు. ఇవి రాగా తింటే జీర్ణం కావు. వండితే స్టార్చ్ సాఫ్ట్ అవుతుంది. బాడీ ఈజీలీ డైజెస్ట్ చేస్తుంది. టమోటాలు హీట్ చేస్తే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మరింతగా రిలీజ్ అవుతుంది. ఇది హార్ట్, స్కిన్కి చాలా మంచి న్యూట్రియంట్. కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు టమాటా సీడ్స్ని అవాయిడ్ చేయాలి. రా ఫుడ్ ట్రెండ్ గురించి ఒక నిజం చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో కలర్ఫుల్ రా బౌల్స్, సలాడ్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే రా డైట్లో ప్రోటీన్ తక్కువ, విటమిన్ బి12, ఐరన్ దాదాపు ఉండవు. చాలా వెజ్జీ రాగా జీర్ణం కావు. న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వడం కూడా పూర్తిగా కాదు. అంటే రా అంటే హెల్దీ అనేది సగం నిజం మాత్రమే. మార్కెట్లో వచ్చే కూరగాయల అసలు సమస్య పురుగు మందులు, కెమికల్స్, గ్రోత్ ఇంజెక్షన్స్ ఇవన్నీ మనకి కనిపించవు. డాక్టర్ సజెస్ట్ చేసేది సీజన్లో వచ్చే లోకల్ కూరగాయలే కొనాలి. రసాయనాలు తక్కువగా ఉంటాయి. ఫామ్ ప్రొడ్యూస్ అయినవి బెస్ట్. ఇంటికి తెచ్చాక 15 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. బేకింగ్ సోడాతో వాష్ చేస్తే పెస్టిసైడ్స్ తగ్గుతాయి. కట్ చేసిన తర్వాత కూడా వాష్ చేయాలి. రెయినీ సీజన్లో లీఫీ వెజ్జీస్ అవాయిడ్ చేయాలి. మన హెల్త్ అంటే ఏం తింటున్నాం అనేది కాదు, దాన్ని ఎలా వండుతాం, ఎలా కడుగుతాం అదే ఈక్వల్లీ ఇంపార్టెంట్. జీర్ణం అయ్యేవి పచ్చిక తినండి. న్యూట్రియంట్స్ హీట్ వద్దంటే స్టీమ్లో కుక్ చేయండి. స్టార్చ్ ఎక్కువ ఉన్నవి తప్పనిసరిగా వండండి. మార్కెట్ వెజ్జీస్ బాగా వాష్ చేసి తినండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మీకు ఎంత యూస్ఫుల్ అనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటివి ఇంకా వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్.